యువతకు విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హరిగా ఆందోళన చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈ ఆందోళన యువత పోరు పెట్టడానికి కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో చెప్పిన ఏ ఒక్క హామీ ఆచరణ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న ఆయన మరి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆచరించమని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర యావత్తు కూడా ఈ నిరసన చేస్తున్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు అమలు ఇవ్వలేదు. దీనిపై మీరేమంటారు? ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలని సూపర్ 6 అని 143 హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులకి, అలాగే విద్యార్థులకి చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాం. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వడం లేట్ అయితే నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చారు. కానీ వాటికి సంవత్సరం గడిచింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి ఏ హామీని కూడా నెరవేర్చలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ సంవత్సర కాలంలో దాదాపు 7,200 కోట్ల రూపాయలు ఇవాళ నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కనీసం రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది చాలా దురదృష్టం. అందుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు చెప్పండి, తల్లికి వందనం ఇంతవరకు అమలు చేయలేదు, విద్యాదేవుని కూడా అమలు చేయలేదు, కానీ సూపర్ 6 హామీలు అమలు చేసామని చెప్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత పూర్తిగా యువతను విస్మరించారు, మహిళలను విస్మరించారు, రైతులను విస్మరించారు, ఆరోగ్య సమస్యలను విస్మరించారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా పూర్తిగా యువతను విస్మరించడం జరిగింది. దీనిలో యువతని అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి వైఎస్ఆర్ పార్టీ తరఫున యువతకు న్యాయం జరగాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకి మేలు జరగాలని గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వటం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఊపందుకోవడం జరిగింది. దీనిలోనే ఫీజు పోరుబాటు కానీ మొన్ననే ఒకే ఒక నినాదంతో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడం వల్ల వెంటనే తల్లికి వందనం అని చెప్పి మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి వేసి కొంతమందికి అన్యాయం చేశారు. అందుకు ఈవేళ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా యువతతో ఒక అడుగు ముందుకేసి మమ్మల్ని మోసగించిన చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని తల వంచి ఆయన మెడల వంచైనా సరే ఇది సాధించుకోవాలనే లక్ష్యంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు యువత ముందుకు రావడం జరిగింది. సార్, మీరు చెప్పండి, యువతకి చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఏ విధంగా చూస్తారు? ఏమంటారు? చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఏ విధంగా చూస్తారు? ఆయన ఎప్పుడైనా మోసం చెయ్యకపోతే ఆయన చంద్రబాబు నాయుడు కాదు. మోసం ఎవరైతే చేస్తారో ఆయనే చంద్రబాబు నాయుడు. దీన్ని ఏమంటారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, 3,000 రూపాయలు గుర్తిస్తా ఉన్నారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు. ఏ ఒకటైనా సరే చేశాడా? ఎన్నికల్లో ఏమని మాట్లాడాడు? ఏం చెప్పాడు? ఏం చేస్తున్నాడు? ఇట్స్ ఆల్ ట్రాష్. ఆయన చెప్పింది ఏది చేయడు. ఏదైతే చెప్పకుండా ఉంటాడో వాటికి చేయడానికి ట్రై చేస్తాడు. చెప్పింది ఏది చేయడు. అర్థం కలదా? అది ప్రధానంగా చంద్రబాబు నాయుడు చేసిన ఇప్పుడు మోసం చేయడం చంద్రబాబుకి అలవాటని, ఇది దాంతోపాటు కేవలం విద్యార్థులను, యువతనే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశారని కూడా ఇక్కడున్న నాయకులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.